వాసుగా. సోషల్ మీడియాలో ఒకటే ఇది ఇప్పుడు అంటే వస్తున్న న్యూస్. ఆ! అంటే బన్నీ గారు, సుకుమార్ గారిది ఇష్యూ వద్దాం నడుస్తున్నట్టుంది. ఫస్ట్ ఫస్ట్ అదే కాదు అదే. ఇది అవ్వకూడదు ఫస్ట్. అదే. అంటే చెప్పండి. అంటే ఇది నిజమా? లేకపోతే ఏమన్నా షూటింగ్ ఏం ప్రాబ్లమ్ లేకుండా నడుస్తుందా? ఏంటి అసలు? ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడాననుకో, నా సినిమా మొత్తం ఎగిరి ఈ మొత్తం ఎళ్లి దాని దాని గురించి రాస్తారు. అంటే గడ్డం తీసేశారు. ఆ గడ్డం గురించి అని చెప్పేసి. ఇక ఆయన ఆల్రెడీ మైక్ పెట్టి సార్ గడ్డం గురించి చెప్పండి సార్. అంటే టు బీ హానెస్ట్ నాకు మొన్న ఏదో ఆర్టికల్ ఎవరో ఫ్రెండ్ పంపితే చదివాను 2, 3 ఆర్టికల్స్. అప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది బన్నీ గారు, సుకుమార్ గారి తర్వాత ప్రొడ్యూసర్స్ తర్వాత అత్యంత సన్నిహితంగా తెలిసింది నాకే. ఫర్ అస్ ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ అండ్ చాలా మేము ఆ ఆర్టికల్ చూసుకుని నవ్వుకునే సిచ్యువేషన్‌లోనే ఉన్నాం మేమందరం అయితే. రెండోది ఏంటంటే మాకు పబ్లిసిటీ బాగా వస్తుంది. ఫ్రీ పబ్లిసిటీ. లెట్ ఇట్ గో అనేది ఉంది మాకైతే. ఇట్స్ వెరీ క్లియర్ ఎడిటింగ్ ఎందుకంటే బన్నీ గారి వర్క్ కరెక్ట్‌గా చూస్తే మాకు 15 డేసే ఉంది. ఒక క్లైమాక్స్, ఒక సాంగ్ చేయాలి ఆయన అంతే. మిగతాదంతా అయిపోయింది. ఎక్కువ వర్క్ ఆయనదుంది ఎవరిది ఆయనదుంది. ఎందుకంటే ఆయన డేట్ల మధ్యలో ఏప్రిల్, మేలో కొన్ని డేట్లు క్యాన్సిల్ అయినాయి అక్కడ. దానివల్ల ఏంటంటే ఎక్కువ వర్క్ ఆయనది మిగిలింది మాకు. బన్నీ గారిది హానెస్ట్‌గా 15 డేసే ఉంది. 15-17 డేస్ అంత ఉంది వర్క్ అంతే. సో సుకుమార్ గారు అన్నది ఏంటంటే ఫస్ట్ ఆయన ఎడిట్ చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన క్లైమాక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏదైనా తీయాలి అని అంటే గడ్డం అనేది చాలా పెద్ద ఇది కాబట్టి ఫస్ట్ ఆయన ఎడిట్ చేసేసుకుని ఏదైనా ఫస్ట్ హాఫ్లో ఏదైనా సెకండ్ హాఫ్లో ఎక్కడైనా లింక్లు ఉన్నా కూడా క్లైమాక్స్ ఆ సాంగు ఇవన్నీ కూడా ఒకేసారి షూట్ పెట్టుకుందాం అని చెప్పి ఆయన అనుకున్నారు. ఒక ఎడిటింగ్ అంటే 30-35 డేస్ గ్యాప్ ఉంది. అండ్ మధ్యలో ఈ నా 5 డేట్లు కూడా ఉన్నాయి. ముందు ఆయన వర్క్ కూడా అవగొట్టాలి. సో 30-35 డేస్ గ్యాప్ ఉన్నప్పుడు బన్నీ గారు ఆయన ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇట్లకి ఆయన ఏదో కరెక్ట్గా లెక్కేసుకుని 1 మంత్లో వచ్చేటట్లు గీసుకున్నాడు ఆయన. దాన్ని అసలు బీభత్సం చేసి యాహ్! ఇప్పుడు ఇది ఎవరేమనుకున్నా దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అండ్ సుకు అనే అతను బన్నీ గారికి గానీ, నాకు గానీ లైఫ్‌లో వీ హావ్ ఎ స్పెషల్ బాండింగ్. మేము అంటే అది ఒక చెప్పలేని ఎమోషన్ అంతే సుకు అనేది. ఇంకో 6 నెలలు షూటింగ్ తీసినా బన్నీ గారు వెళ్తారు అంతే అది. ఎందుకంటే 'పుష్ప' అనేది వాళ్ళిద్దరి లైఫ్‌లో ఏంటి, ఎంత రిమార్క్ అనేది వాళ్ళు దాని 'పుష్ప' అనే ప్రోడక్ట్ వాల్యూ తెలియకుండా ఇక్కడి వరకు రారు. వాళ్ళు అంత జర్నీ చేసినోళ్ళు ఆళ్ళెవరు చిన్నపిల్లలు కూడా కాదు ఆళ్ళిద్దరూని. సో ఏదైతే ఇది వస్తున్నాయో ఇయన్నీ కూడా జస్ట్ టు బీ ఫ్రెండ్ మీరందరూ కూడా ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నాను కానీ రాసుకోవడానికి ఈట్లికి బాగానే ఉంటుంది కానీ బట్ ఇన్సైడ్ వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం అసలు అట్లాంటిది లేదు. అండ్ వాళ్ళ పనుల్లో ఉన్నారు. అండ్ షూటింగ్ కూడా నాకు తెలిసి ఒక పార్ట్ అంటే ఈ ఆగస్ట్ మంత్ ఎండ్‌నో లేతే ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లోనే ఎప్పుడో స్టార్ట్ అయిపోతుంది కూడా ఒక షెడ్యూల్. ఇయన్నీ కూడా ఎవరి పనుల్లో ఆళ్ళు ఉన్నాం తప్పితే ఇది మాకైతే పెద్ద ఫాలో అవ్వట్లేదు దాన్ని. వాసు గారు. అవునండి. హలో సార్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హ్మ్. 1 ఇయర్ బ్యాక్ హిందీ ఇండస్ట్రీ అంతా థియేట్రికల్ మొత్తం పోయింది అది ఇది అని చెప్పి చాలా అనుకున్నాం మనం. వాళ్ళకి ఏంటంటే ఆ 8 వీక్స్ ఓటీటీ రూల్ అనేది బాగా హెల్ప్ అయింది. అవును. ఇప్పుడు జనాలు స్లోగా థియేటర్ చిన్న సినిమాలు కూడా ఆడడం స్టార్ట్ చేసినాయి. యాహ్! మన దగ్గర ఏంటంటే మనం చాలా మాట్లాడుకున్నాం. ఈ 8 వీక్స్ రూల్ మనం తేవాలనుకున్నాము. చాలా చాలా ప్లాన్ చేశారు. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ అప్పుడు ఎప్పుడైతే ఆ మీటింగ్స్‌లో ఉన్న ప్రతి నిర్మాత దాన్ని వైలేట్ చేసి 4 వారాలకే, 5 వారాలకే కొంతమంది 21 రోజులకి ఈ మధ్యన అలా చేసుకుంటా పోతున్నారు. ఓ పక్కేమో ఇప్పుడు మొత్తం ఓటీటీలు కొనడం మానేసినియి. రేట్లు కూడా బాగా తగ్గిచ్చేసినియి. ఇప్పుడు కూడా అలాంటి రూల్ తెచ్చుకోలేక మన థియేట్రికల్ బిజినెస్‌ని పెంచుకోలేకపోతే ఇప్పుడు ఇంకా ఎప్పుడు సస్టైన్ అవుతది ఇండస్ట్రీ? అంటే ఒకవేళ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో థియేటర్స్‌లో ఇదే కనుక కొనసాగితే థియేటర్స్ విషయంలో అంటే అది ఎస్పెషల్లీ పెద్ద హీరోల సినిమాలు ఇట్లా లేట్ అయ్యి రావడం గానీ, లేదంటే ఏదైతే ఈ ఓటీటీలో 20 డేస్, 21 డేస్‌కి ఇవ్వడం జరుగుతుందో, ఇదే కనుక కంటిన్యూ అవుతే వితిన్ నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం నెక్స్ట్ 3 ఇయర్స్‌లో ఇప్పుడు మనకి సింగిల్ స్క్రీన్స్ ఐయామ్ టాకింగ్ అబౌట్ 50% ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన రోజున థియేట్రికల్ బిజినెస్ అనేది అంటే ఇప్పుడు మనం ఏదైతే ఊహిస్తున్నామో ఇంక్లూడింగ్ పెద్ద హీరోలకు కూడా ఒక 30-40% థియేట్రికల్ బిజినెస్ పోతది. మరి ఇది అందరికీ తెలిసిన విషయమే, ప్రొడ్యూసర్‌లకి అందరికీ తెలిసిన విషయమే, మీడియాకి తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. థియేటర్ సిస్టమ్ అనేది ఒక పక్కన కిల్ అయిపోతుంది అనేది. దీన్ని కరెక్ట్ చేయడానికి ఆల్రెడీ హిందీ ఇండస్ట్రీ కరెక్ట్ చేసుకుంది. మలయాళం ఇండస్ట్రీ చాలా బాగా కరెక్ట్ చేసుకుంది. మరి తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్ద ఇండస్ట్రీ అందరూ మాట్లాడుకుంటున్నారు గానీ, ఎవరు ఎదరకొచ్చి దీన్ని కరెక్ట్ చేద్దాం అనేది మాత్రం జరగట్లేదు. ఈవెన్ మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్‌లో అందరూ కూర్చున్నప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు రాకముందు ప్రొడ్యూసర్స్ అందరూ డిస్కస్ చేసుకొని మనం అందరూ కూడా ఒక అడుగేయాలి. కంపల్సరీ మళ్ళీ జనాల్ని థియేటర్‌కి తీసుకురావాలంటే కొంచెం ఓటీటీ గ్యాప్ పెంచాలి అని మాట్లాడుకుంటున్నారు గానీ,
అట్ ది సేమ్ టైమ్ వచ్చినప్పటికి మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బాధాకరం ఏంటంటే అందరూ మాట్లాడుకుంటాం, మళ్ళీ ఎవరు ఆఫీస్కి వెళ్తే వాళ్ళ సినిమా వాళ్ళదే, వాళ్ళ డబ్బులు వాళ్ళే. ఒక సినిమాకి వాళ్ళు ఏమైనా ఎక్కువ రేట్ ఇస్తే మొత్తం రూల్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది. ఇది ఒక ఛాంబర్ కూర్చుని, ఒక థియేటర్స్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ కూడా కూర్చుని, వీళ్ళందరూ కలిసి కట్టుగా దీన్ని ఒక ఎదరికి తీసుకెళ్తే తప్పితే ఇది అవ్వదు. అంటే నేను గవర్నమెంట్‌కి సజెస్ట్ చేసేది ఏంటంటే, యాక్చువల్ ఫ్రాన్స్‌లో జరిగింది ఇప్పుడు నేను చెప్పబోయేది. ఫ్రాన్స్‌లో ఏంటంటే 180 డేసో 100 డేసో, 120 డేసో ఉంటుంది మినిమమ్. ఇది థియేటర్స్‌లో ఆడిన తర్వాతే ఇది ఓటీటీకి గానీ, శాటిలైట్‌కి గానీ ఎళ్ళాలనేది. వాళ్ళు ఎందుకు పెట్టారంటే, అక్కడ ఉన్న థియేటర్ సిస్టమ్ చచ్చిపోతుంది. థియేటర్ కల్చర్ అనేది చచ్చిపోతుంది. దానివల్ల ఎంప్లాయ్‌మెంట్ చాలా పోతది రేపొద్దున అని చెప్పి ఫ్రాన్స్ గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేసింది. అట్లాగైతేనే వాళ్ళు ఇచ్చిన రేట్ బెనిఫిట్ కూడా అప్లై అవుతదని చెప్పి అక్కడ కండిషన్ ఉంది. వాళ్ళు ఏదైతే థియేటర్స్‌కి రేట్స్ ఇస్తారో. అట్లాంటిది ఏదైనా సిస్టమ్ కనుక మన గవర్నమెంట్ తీసుకొచ్చి, ఇన్ని రోజులు కంపల్సరీ థియేటర్‌లో ఆడాలి. దాని తర్వాత నుంచే అదైతేనే రేట్స్ బెనిఫిట్ ఉంటదని ఇలాంటి సిస్టమ్ ఏదైనా తీసుకొస్తే తప్పితే ఇక్కడ కరెక్ట్ చేయడం చాలా కష్టం ఇక్కడ.